రైట్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ప్రస్తుతం ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ఓవరాల్గా తను చేసిన వ్యాఖ్యల్ని? అంటే బీఆర్ఎస్ మీద కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి, తను చేసిన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకున్న తర్వాతనే తెలంగాణలో సభ పెట్టాలి, తెలంగాణలో ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది, కాదంటలేమన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం నోరు మెదపలేదనేది మీ అగ్రనాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు మీరు మీ పార్టీలో ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ అంశం పైన ఎందుకు నోరు మెదపలేదు? శేఖర్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ క్లియర్ కట్ గా మా పార్టీ నుంచి స్పందించలేదని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రాంతం మీద ఎవరు విద్వేషం చెమ్మినా, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు ఈ తెలంగాణ ప్రజలకు అవమానపరిచేటట్లుగా మాట్లాడినా, మొత్తం తెలంగాణ ప్రాంతాన్నే అవమానకరంగా అవహేళనగా హేళన చేస్తూ వెకిలి చేష్టలు చేసే వాళ్ళ పట్ల మేము ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటామని చెప్పేసి మేము గతంలో చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నాము, భవిష్యత్తులో కూడా చెప్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాడు, వస్తాడు, రాబోతున్నాడు అని చెప్పేసానంటే దీంట్లో పొలిటికల్ మోటో పర్ఫెక్ట్ గా కనపడతాం. గత కొన్ని రోజుల క్రితం నుంచి, గత కొన్ని నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి, వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకొని అది పవన్ కళ్యాణ్ రూపంలో ఇక్కడ అడుగు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. నిన్నగాక మొన్న జరిగిన మహానాడులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ప్రాంతం ఎవరి జాగీరా అని చెప్పేసి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ మాటలు కావచ్చు, ఈ రకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ మాటలకు వ్యతిరేకంగా నిలబడని బీజేపీ కావచ్చు. ఇవన్నీ ఒక్కసారి మనం పోగేసుకుంటే, ఒక్క దగ్గర మనం కలగొలుపు చేసుకుంటే గనక ఇక్కడ ఒకటే సమాధానం దొరుకుతుంది అని అంటే, టార్గెట్ తెలంగాణలో వీళ్ళ దుష్ట కూటమి ఇక్కడ పాగా వేయాలని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ కు, అదే విధంగా కొత్త కాంగ్రెస్ కు, అంటే రేవంత్ రెడ్డి బ్యాచ్ కు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా పాత కాంగ్రెస్. ఈ పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కు మధ్య కాన్ఫ్లిక్ట్ లో భాగంగానే పొన్నం ప్రభాకర్ మాటల్ని మనం చూడాలి. కొత్త కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండించలేదు అని అంటే, అక్కడ అనుయాయుడుగా ఉన్న రేవంత్ రెడ్డి అనుయాయుడుగా ఉన్న, అంటే చంద్రబాబు నాయుడుకు అనుయాయుడుగా ఉన్న రేవంత్ రెడ్డి మాటలు, చంద్రబాబు మాటలు ఒకటి, వాళ్లకు ఒత్తాసు పలిగేటట్టు లేదా వాళ్ళ డైరెక్షన్ లో వస్తున్న పవన్ కళ్యాణ్ ఒకటి, వాళ్ళ ఇద్దరికి మోస్తున్న బీజేపీ, ఈ మూడు ఒకటే మాట మీద ఉన్నాయి. అందుకనే తెలంగాణ ప్రాంతం మీద అంత ద్వేషాన్ని విరజిమ్మిన, అదేవిధంగా ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో ఏదైతే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందని చెప్పేసి మాట్లాడితే, అదే మాట నేనేమంటున్నానంటే, బీజేపీ వాళ్ళు అంటే అందరం, మీరైనా నేనైనా లేకపోతే బీజేపీ వాళ్ళైనా, పరాయి దేశంలో ఉండి పనికిరాని భారతదేశం అని చెప్పేసి మాట్లాడి ఇదే భారతదేశంలో పోటీ చేయడానికి వస్తే మనమంతా ఊరుకుంటామా?